గౌరవం మీరు టైం తీసుకొని ఈ ఫంక్షన్కి వచ్చినందుకు. అందుకన్నా మించి మన ముఖ్య అతిథి శేఖర్ కమ్లా. సో ప్లెజర్ హ్యావింగ్ యూ శేఖర్, అండ్ ఐ వాంట్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్. అండ్ ఈరోజు టీజర్ని, ఈ కొత్త లోగోని, టైటిల్ని ఆవిష్కరించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ గో లాంగ్ వే ఫర్ దిస్ యంగ్ జనరేషన్, బికాజ్ యూఆర్ అ యూత్ ఐకాన్. తెలుగు ఇండస్ట్రీకే ఒక న్యూ డైమెన్షన్ చూపించింది శేఖర్ కమ్లా అండి. అండ్ ఈజ్ సో యూనిక్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. అండ్ ఐ ఆల్వేస్ బీన్ ఫాలోయింగ్ ఆల్ హిస్ మూవీస్. గోదావరి సినిమా తర్వాత నాకు ఎంతో నచ్చి ఒక అభినందన సభ పెట్టి, యూనో, అండ్ ఆ తర్వాత ఐ ఆస్క్ శేఖర్ ఇమీడియట్లీ, ఐ వాంట్ డూ అ మూవీ శేఖర్, ఐఎమ్ ఓపెన్ టు యూ ఎనీ టైమ్, ఏ కథైనా నేను చేసేస్తానన్నాను. అది ఇది హ్యాపీ డేస్ ముందు శేఖర్ గారు పాపం చాలా ఆలోచించి, సార్ నేను ఐఎమ్ నాట్ టూ ఫ్రెండ్లీ, ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అండి, సో నాకు కన్స్టెంట్స్ ఉన్నాయి, సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఐ విల్ జస్ట్ డూ ఆన్ మై ఓన్ అని. దట్స్ హౌ ఐ మిస్డ్ హ్యాపీ డేస్, ఇఫ్ యూ రిమెంబర్. సో అంత ఓల్డ్ పరిచయం నాకు శేఖర్కి. అండ్ ఐ లవ్ ఆల్ హిస్ మూవీస్ అండ్ ఐ రియలీ థ్యాంక్ ద ఆడియన్సెస్, ప్రేక్షకులు, తెలుగు ఇండస్ట్రీ ఫర్ గివింగ్ శేఖర్ కమ్లా సచ్ బిగ్ సక్సెస్ అండ్ సచ్ ఐకానిక్ స్టేటస్. అండ్ నిన్నటికి నిన్న లవ్ స్టోరీ, మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఆఫ్ శేఖర్ కమ్లాస్ అండి. దాంట్లో వచ్చిన ఆర్గానిక్ లవ్ స్టోరీ అయితేనేమి, ఆ సెన్సిటివ్ ఇష్యూని హ్యాండిల్ చేయడం నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఐ వాజ్ సో థ్రిల్డ్ అండ్ ఇమీడియట్గా ఆ రోజు సినిమా చూసి థియేటర్ నుంచి రాగానే శేఖర్కి మెసేజ్ పెట్టాను. చాలా మంచి పాయింట్, ఎవరైతే చెప్తే అది 10 మందికి ఇట్ విల్ బి ఐ ఓపెనర్ అనిపించిందో అలా శేఖర్ చెప్పడం జరిగిందండి. అండ్ వి థ్యాంక్ యూ ఫర్ డీలింగ్ సచ్ అన్ లవ్లీ ఎపిసోడ్ ఇన్ లవ్ స్టోరీ అండ్ ఆల్సో మేకింగ్ ఇట్ ది బెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్. అలాగే కాకుండా ఆఫ్టర్ కోవిడ్ 2 లాక్డౌన్స్ థియేటర్లకి ఫ్యామిలీ ఆడియన్స్ అయితేనేమి, ఒక బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అనే దానికి మళ్ళీ వస్తుందా రాదా అనే డౌట్స్లో ఉన్న తెలుగు పరిశ్రమకి యూ గేవ్ ఎన్ ఆన్సర్. అండ్ ఈరోజు టుడే all the big movies are lined up ante we have to thank Shekhar Kamla for that, for giving us love story. And once again I thank Shekhar Kamla. And also I take this opportunity, ee cinema kottaga rekkalo ochina ani working title tho anukunnamandi chaala cheppu, but as we మూవ్డ్ ఆన్ అండ్ టుడేస్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఈ సినిమాలో ఉన్న ఫ్రెష్నెస్ అయితేనేమి, ఒక కొత్తదనం అయితేనేమి అనే దానికి మోర్ ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగు అందరూ కలిపి మాట్లాడేస్తున్నారు కాబట్టి వీ యాడెడ్ ప్రీఫిక్స్ వర్జిన్ స్టోరీ, కొత్తగా రెక్కలు వచ్చిన అనేది. సో ఇట్ విల్ బి అ ఫెంటాస్టిక్ యూత్ సెంట్రిక్ మూవీ అండి. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ మెట్ ప్రదీప్ అట్లూరి who provided with the story, screenplay, direction, and he's a film school student, just like Shekhar Kamla garu అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ ఎలా నేర్చుకున్నారో ప్రదీప్ కూడా టొరాంటో ఫిల్మ్ స్కూల్లో చదువుకొని వచ్చి అండ్ ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కథ అల్లటం జరిగిందండి. అండ్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ సో నోవెల్. సో ఇమ్మీడియట్గా ఇలాంటి చిత్రాలు మళ్ళీ వస్తాయో లేదో డౌటు, దానికి తగిన కాస్ట్ దొరుకుతుందో లేదో కూడా డౌటు, బట్ హీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్ ఇన్ casting. Luckily Vikram, my younger son, who happened to be in the zone, he was a perfect fit for the role. And alage mitaga young cast andaru, they're all brand fresh out of colleges and they were pursuing their dreams to become actors. And I'm so proud that they all became part of this movie and they did a fabulous job. Okalki minchi okallu they performed andi. Everybody is going to have a great career and nenu gettiga nammutunnanu. So and you all have seen the songs, 2 songs which have already been released. And today Shekhar Kamla garu teaser release chesaru. And also we have another song, promo, wishing happy birthday ma Vikram dance master and mana ఆటా సందీప్ గారు, జ్యోతి గారు. అండ్ దే బీన్ టీచింగ్ లాస్ట్ 4 ఏళ్ళ నుంచి విక్రమ్కి డ్యాన్స్ క్లాసెస్ అన్ని వాళ్ళే తీసుకున్నారు. అంతకుముందు ఒక సాంగ్ కూడా చేశారు. ఇలా బర్త్డే అని చెప్పంగానే విత్ ఆల్ ద లవ్ టువర్డ్స్ విక్రమ్ అండ్ మా బ్యానర్ తరఫున వాళ్ళు ఈ సాంగ్ కవర్ సాంగ్ చేసి ఇవ్వడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ విక్రమ్ అనుకుంటా. సో హీల్ బి సో హ్యాపీ జ్యోతి. అండ్ బట్ సాంగ్ సినిమాలో మా సాంగ్ల కన్నా నీ సాంగ్ చాలా బాగుంది. ఈ కవర్ సాంగ్ని డామినేట్ చేస్తే ఇప్పుడు మేము రీచ్ అవుతాం లేదని మాకు టెన్షన్ వచ్చింది. అంత కలర్ఫుల్గా, అంత అపీలింగ్గా ఉన్నింది, చాలా మాస్గాను. ఇట్ విల్ గో లాంగ్ వే ప్రమోటింగ్ దిస్ మూవీ జనరేషన్కి. బట్ డెఫినెట్లీ ఈ సాంగ్కి తగ్గట్టుగానే సినిమా ఉందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఇట్స్ అ నోవెల్ మూవీ అండ్ ఎవ్రీ యంగ్స్టర్
and also people, you know, I coined it as T20 craziness. అంటే ఒక టీన్స్ నుంచి 20s, అంటే 13 నుంచి 29 years ఉన్న వాళ్ళు ఎవరికైనా ఈ సినిమా విల్ బి అ పర్ఫెక్ట్ ఫిట్, అండ్ ఇట్స్ మోర్ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ. టుడే, you know, youngsters, the biggest challenge they have is finding true love, or finding a nice boyfriend or a girlfriend, or falling in love, or romancing. సో ఆ పాయింట్స్ అన్నిటిని చక్కగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. అండ్ దేర్ ఇస్ అ కోట్, మీద సాంగ్లో కూడా చూసాం, లవ్ హ్యాస్ నో క్లియర్ ఆన్సర్ అని. సో అలాంటి దానికి ఈ సినిమా కరెక్ట్గా యూనో ఒక అర్థం చూపిస్తుంది. సో మనకు తెలుసు జీవితంలో లవ్, ఫాలింగ్ ఇన్ లవ్, ఫాలింగ్ అవుట్ ఆఫ్ లవ్, అండ్ లవ్ క్యాన్ ఆల్వేస్ టర్న్ బిటర్, బట్ ఈ వర్జిన్ స్టోరీ చూస్తే యుల్ నో హౌ టు మేక్ ఇట్ స్వీట్ అని నేను నమ్మి ఈ సినిమాని తీసి మీ ముందుకి అతి త్వరలో, బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ప్రాబబ్లీ, యూనో, విక్రమ్ది ఒక సినిమా స్పెషల్ అపియరెన్స్ చేస్తున్నాడు. ఆ సినిమా అయిన 2 weeksకి ఈ సినిమా యాజ్ ఫుల్ లెంత్ 20-ish హీరోగా మీ ముందుకు రాబోతున్నాడు. అండ్ ఐ రియలీ వాంట్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ, అండ్ ఫర్ దిస్ ఎంటైర్ టీమ్ టు హ్యావ్ అ గ్రేట్ కెరియర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. Thank you very much. Hello all. First of all, thank you Andy for gracing this occasion. Very happy to see you. Congratulations on the success of Love Story. I really enjoyed the movie. I think everyone did, so nothing special about this. Okay, coming to the movie. Really, I did not expect this movie to turn out the way it did. I'm so happy. Thank you, you did a great job. I'm not saying this because Vikram is my son. Yes, that really matters. But నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే I think nowadays పేరెంట్స్కి, యూనో, ఇట్స్ ఆల్వేస్ బీన్ దే, పేరెంట్స్ యూత్ గ్యాప్ అంటారు, జనరేషన్ గ్యాప్ అంటారు. బట్ more than anything, I mean, we all face it all our lives. We'll face it as a kid, as we grow up, then we become parents, we face it again. So experience teaches us things antaru, but then why do we end up making the same mistakes that our parents did? You know, I don't want to get philosophical, but there's certain aspects in the movie. I mean, the whole movie is just fun. End of the day, it's hilarious, but not overtly. So you have to wait for it. And there's no, I mean, message kanna, you enjoy the movie for what it is. చూసాక మీకు అర్థమవుతుంది, అరే ఇది దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే అంటాము, కానీ చూపించగలగలేము. అంటే నోబడీ హెస్ డన్ ఇట్ సో ఫార్, అండ్ ఐ థింక్ ద డైరెక్టర్ ప్రదీప్ has been he did a great job, and it needed a lot of guts, actually, I felt, to get it out. And yeah, more than me, I can see that all the people who acted are really thinking, yeah, she said it finally. So yeah, I can only say that it's a lovely movie. Virgin Story, you have to watch it when it comes to the theaters. Please bless us, and yeah, I'm very happy that my son is doing it. Yeah, thank you. And Shekhar ji, thanks for blessing this event. What I can say is, when I came back from Toronto Film School in 2006, and I was very influenced with Hollywood and Bollywood films. Then నా కజిన్ చెప్పాడు నాకు, ఇది 2007లో ఒక మూవీ వచ్చింది, హ్యాపీ డేస్, జస్ట్ వాచ్ ఇట్, యూ విల్ లైక్ ఇట్. And I like, last time I watched was Nuve Kavali, long back. So I was like, okay, I'll watch it. And I watched it. It was such a fabulous movie at that point of time. And I'm telling you why it was fabulous for me and all the new filmmakers was because there was obviously a new story, but there is this guy who went ahead with newcomers. And he made a fabulous movie, and it ran. And he made me believe that, you know what, you can believe in your stories. And that is what I did after that. And you know, that courage, that little courage what he showed with the newcomers and his own belief in his story, that paved the steps for other filmmakers like me to even think that, you know what, you can make a film with newcomers. And it will still run if your story is really good and if you believe in your stories. That is what I got from Shekhar ji.
So now coming to the story, and obviously that risk some producers have to take, and who is the producer who can take risk is Mr. Sridhar garu. He is the only one who he has taken risk from the start. So this story, when it was narrated to him, is the only one who said, okay, you know what, we should make this film. And then obviously special thanks to Sirisa ma'am, because the buck stops there. So, anyways, as writers, our inspirations come from our experience, our past experiences, or any other person's experiences. This happened to me. This kind of experience, kind of similar experience, happened to me when I was studying in Toronto Film School. It was Thanksgiving. It was very lonely for me. I just had a heartbreak at that point of time, 2 days back, and I was going home at 8 o'clock in the night after finishing my work. And at that time, the subway was lonely, and there's this girl who was sitting right across me, and she came and spoke to me. And you will think that why she is speaking to me, because I used to have hair and I used to be very handsome at that point of time. So she sat beside me and she started talking, and suddenly I asked her name, and she said to me only two things. You know what, I'm not going to tell you my name, and I'm not going to share my number with you. But you know what we can do? We can drop at the next stop, and we'll walk the whole night. Life, and the youngsters are living a very different life. And I tried. I got these youngsters who are amazing and who are natural performers, and Vikram, who did a fantastic job in this film. I'm telling you, when I spoke about it, I've seen Vikram doing this, he was doing the reading and he was very casual about it. I was like, oh my God, will he be able to perform? And then I saw him on the first day in the Vanity. He was doing the makeup. He was looking in the mirror and he's mouthing the dialogues like 200% giving it. That's where I know, okay, this guy, whatever is the case, he's going to give his 120% or 130%, but when he came on the set, he was giving 200% right there, one takes. Now that's the beauty of it. And all these characters, all these people, I auditioned each and every one of them, and they performed to the next level. And so because of this, you guys need to really come there and watch, because see, ours is a service industry. We are in a service industry to entertain the audience. And even during the COVID times, we went out, we shot for only your entertainment, and I please request you to all come and enjoy Virgin Story in the theaters. Thank you so much. స్క్రిప్ట్ వచ్చింది శ్రీధర్ సార్ ఆఫీస్కి. శ్రీధర్ సార్ చదవమని ఇదేదో వచ్చిందిరా స్క్రిప్ట్ ఒకసారి చదువు అన్నాడు. ఏం చదువుతాంలే పెద్దగా ఏముండదు అన్నాడు. బట్ వెన్ సార్ ఒక రాత్రిపూట డైరెక్టర్ టొరంటో ఫిల్మ్ స్కూల్ నుంచి బయటకు వచ్చి ఒక రాత్రి ఒక స్ట్రేంజర్తో జరిగిన కథ, అండ్ బేస్డ్ ఆన్ దట్ ఇన్స్పిరేషన్ ఈజ్ ద స్టోరీ వర్జిన్ స్టోరీ. నా ఆ లైన్ చెప్పంగానే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఐ మీన్ లైక్ వెన్ మనకి తెలియని ఒక స్ట్రేంజర్తో రాత్రంతా నడుస్తూ గడుపుతూ మాట్లాడుతూ ఉంటే అసలు ఏమవుతుంది ఏంటి కథ అనేది. సో ఐ స్టార్టెడ్ రీడింగ్ ద స్క్రిప్ట్. నాకు పెద్దగా హిందీ రాదు, కొన్ని డైలాగ్స్ హిందీలో ఉన్నాయి, బట్ ఐ ఎంజాయ్డ్ ద కాన్వర్జేషన్స్, ఫన్నీ కామెడీ కాన్వర్జేషన్స్ దట్ హ్యాపన్ బిట్వీన్ టూ హార్ట్ బ్రేకెన్ ఇండివిజువల్స్. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఎమోషన్స్ ఏంటి, ఆ రిలేషన్స్ ఏంటి, ఆ రోజు రాత్రంతా జరిగిన స్టోరీ. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ పక్కన నోట్స్ రాసి శ్రీధర్ సార్కి ఇచ్చాను. సార్ ఈ స్క్రిప్ట్ చాలా బాగుంది, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అని. ఒక వారం పక్కన పెట్టారు సారు. తర్వాత మ్యామ్కి ఇచ్చారు, మ్యామ్ చదివారు, ఇంట్రెస్టింగ్గా ఉందన్నారు. సో బేస్డ్ ఆన్ ఒక 10 people ఫీడ్బ్యాక్ తోటి ద ఫిల్మ్ స్టార్టెడ్. అండ్ బేసిక్గా ప్రదీప్ కమ్స్ ఫ్రమ్ టొరాంటో ఫిల్మ్ స్కూల్ అండ్ బాంబేలో, బెంగళూరు, ఇదంతా మన తెలుగు నేటివిటీకి ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాను. బట్ ద వే హీ హ్యాండిల్ ద ఫిల్మ్ is just absolutely brilliant. Now, what is most astonishing is the newcomers, the set of newcomers as an actors, everyone performed really, really well. And the biggest, the USP of the film is the film has multiple endings. అది మీరు చూస్తేనే అర్థమవుతుంది. క్లైమాక్స్ దగ్గర కూర్చున్నాక ఒక ఎండింగ్ కాకుండా చాలా ఎండింగ్స్ కనిపిస్తాయి, అండ్ ఎవ్రీ ఎండింగ్ ఈజ్ లైక్ బ్యాంగ్ ఆన్ ఈ ప్రజెంట్ జనరేషన్ మిలేనియల్స్ ఎలా ఉన్నారు ఏంటి అనేది చూపిస్తూ ఉంటుంది. సో వాచ్ అవుట్ ఫర్ దిస్ ఫిల్మ్ వర్జిన్ స్టోరీ. It'll be like really a feel-good story that for our audience. And next thing which I wanted to speak was about Vikram. So na career start చేసినప్పుడు Vikram ఒక చిన్న పిల్లోడు, and I saw the transformation of Vikram from where he is, రేసు గుర్రం నుంచి నా పేరు సూర్యకు వచ్చేటప్పటికి he was a phenomenal actor. And in this film, everyone who saw the film was, I even messaged Vikram saying that
you are there. Everyone is talking that you're a brilliant actor. Now is the scripts that you choose and the path that you take. So I take this opportunity to speak it out loud to Vikram, saying that you're there, Vikram. You're there as a brilliant actor. Now, how you choose your scripts is where you will go. Thank you, and all of you, brilliant job. Keep going. పరిచయం శ్రీధర్ గారు చెప్పినట్టు ఎప్పటి నుంచో గోదావరి టైం నుంచి మేము పరిచయం. వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్ ఇస్ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్. అండ్ ఆయన ఫిల్మ్సే కాదు, ఎక్కడ ఏ ఫిలిం మంచి ఫిలిం వచ్చినా, ఎక్కడ ఏ డైరెక్టర్ వచ్చినా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి అంత ప్యాషనెట్ పర్సన్ ఆయన. సార్ అది ఐ థింక్ ఐ విష్ యూ కంటిన్యూ దట్ ప్యాషన్. అండ్ ఆయన అబ్బాయి హీరోగా అంటే ఆబ్వియస్లీ ఎంత జాగ్రత్త పడి ఉంటాడు, ఎంత జాగ్రత్తగా చేసి ఉంటాడు సినిమా అనుకున్నాను. సో ఐ హోప్ దిస్ వర్జిన్ స్టోరీ కొత్తగా రెక్కలు వచ్చిన ఎక్స్పెక్టేషన్ మీట్ అవుద్దని, విక్రమ్కి చాలా మంచి లాంచ్ అవుద్దని. అండ్ ఐవ్ సీన్ హిజ్ యాక్టింగ్, హిజ్ రియలీ ఈజ్ ఉంది ఆయన ఈ డాన్స్లో కానీ యాక్టింగ్లో కానీ. సో ఐ హోప్ హిల్ బి అ బిగ్ యాక్టర్. అండ్ ఆల్సో హీరో అనట్లేదు, ఎందుకంటే ఆయన వాళ్ళు ఎంత ప్యాషనెట్ అంటే అబౌట్ యాక్టింగ్ దట్ హీస్ కోర్ ప్యాషన్ ఇస్ యాక్టింగ్ అనమాట. సో అదే అన్ని ఆ రూల్స్ అన్నీ చేసి ఇక్కడికి వచ్చాడు. సో ఐ థింక్ దట్స్ అ గుడ్ జర్నీ, దట్స్ అ గుడ్ స్టార్ట్ ఆల్సో. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ డైరెక్టర్ ప్రదీప్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్ స్కూల్ అండ్ ఆల్. నాకు నా ఫిల్మ్ స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. సో దిస్ హౌ ఇట్ హ్యాపెన్స్, యూ కమ్ అవుట్ ఆఫ్ ఫిల్మ్ స్కూల్, కొత్త వాళ్ళని తీసుకుని స్టోరీ చేస్తారు. సో ఐ థింక్ అలాంటి కొన్ని చాలా మంచి సోల్ తోటి సమ్ ఒక థ్రెడ్ తోటి చేసిన స్టోరీస్ ఎప్పుడు బాగా వస్తాయి. ఐ హోప్ దిస్ డస్ రియలీ వెల్ అండ్ పీపుల్ ఎంజాయ్ ఇట్. అండ్ లుక్స్ ట్రైలర్స్ అన్ని యూత్ఫుల్గా చాలా హ్యాపీగా ఉన్నాయి. సో ఐ రియలీ కంగ్రాచులేట్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ వీళ్ళందరూ యంగ్స్టర్స్ కూడా. సో ఆల్ ద బెస్ట్ అందరికీ. సో అండ్ obviously Sridhar sir, like I really love him. I have learned lot of things from Shekhar sir. నా కెరీర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా స్టార్ట్ అయింది ఫస్ట్ ఫిలిం శేఖర్ సార్ హ్యాపీ డేస్ మూవీతో, స్వర్ణ మాస్టర్తో. సో ఐఎమ్ సో హ్యాపీ సార్. అండ్ విక్రమ్ హ్యాపీ బర్త్డే విక్రమ్. ఫస్ట్ లైక్ ఐ వాంట్ టు టెల్ హిమ్ లైక్ హ్యాపీ బర్త్డే ఫస్ట్. అండ్ విక్రమ్ డాన్స్ చాలామంది లేకంటే ఈ సినిమాతో విక్రమ్ డాన్స్ చూస్తారు, బట్ నాకు ముందుగానే తెలుసు సచ్ ఎ ఫంటాస్టిక్ అండ్ లవ్లీ డాన్సర్ విక్రమ్. ఏ స్టెప్ చెప్పినా కూడా దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకుని డెడికేటెడ్గా చాలా ప్యాషనేటెడ్గా హార్డ్ వర్క్ చేస్తాడు విక్రమ్. సో నాకు విక్రమ్ అంటే చాలా ఇష్టం. అండ్ ముఖ్యంగా శ్రీధర్ సార్ లాక్డౌన్ టైంలో డాన్సర్స్కి కానీ లేకపోతే క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్లో చాలామందికి హెల్ప్ చేశారు. సో అది నా ద్వారా చేయడం జరిగింది, శ్రీధర్ సార్ అండ్ శిరీష మ్యామ్ ఇద్దరు కూడా. సో అప్పుడు ఫోన్ కాల్లో థ్యాంక్స్ చెప్పాను, బట్ రియలీ థ్యాంక్ యూ సార్, యూ హెల్ప్డ్ అ లాట్. అండ్ ఆల్ ద బెస్ట్ విక్రమ్ ఫర్ యువర్ వర్జిన్ స్టోరీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. My character in this movie is a bit exciting, something what I've never done yet, the character wise. Thank you, that's it.